అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దుమారం లేపుతోంది. అది రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగా మారింది. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు తిరుమలలో ఉండేది దేవదేవుడు కాదు బండరాయ అన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తిరుపతి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హతనే కోల్పోయారు. ప్రభుత్వం పాటించకపోతే మెట్టి తీసుకొని కొడతారు. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దుమారం లేపుతోంది. అది రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగా మారింది. దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. అసలు ఈ లడ్డు వివాదం ఏమిటి? అసలు ఏం జరిగింది? సిబిఐ నివేదిక ఏం చెప్తుంది? ఎందుకు దీనికి రాజకీయ పార్టీలు అంతగా ప్రతిస్పందిస్తున్నాయి అనే దాన్ని విశ్లేషించడానికి మధు మనతో ఉన్నారు విశ్లేషకులు. చెప్పండి మధు, ఏంటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? తెలుగు వన్ వీక్షకులకు ప్రణామం. ఆంధ్రప్రదేశ్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు సార్ రాజకీయ పార్టీలు. అంటే కల్తీ వ్యవహారం ఏంటంటే రెండు రకాలైన కల్తీలు జరిగినటువంటి మాట ప్రజలందరికీ అవగతమైంది. ప్రజలకు స్పష్టత ఉంది కల్తీ విషయంలో. ఒకటి ఏంటంటే మద్యం కల్తీ, రెండు తిరుపతి లడ్డూ కల్తీ. ఈ రెండు విషయాల్లో ప్రజలకైతే స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈ రెండు కల్తీలను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తుంది రాజకీయ పార్టీలు. అంటే దీన్ని పరిరక్షించాల్సి ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆదిలోనే దీనికి ఏం చేయాలంటే బంధనాలుగా నేసుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కాలాహరణం జరగటం చేత, కాలాతీతం జరగడం చేత వాళ్ళ విశృంఖలత్వానికి ఎక్కువైపోయిందనమాట. అదే మనకు అంటారు కదా సార్, దొంగే దొంగ అన్నట్టు, మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు. ఇలాంటి సామెతలు ఊరకబట్టలేదు సార్. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందని, అత్త కొట్టినందుకు కాదు తోడికాళ్ళ నవ్వినందుకు ఇలాంటి తెలుగు సామెతలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి కల్తీ చేసింది కూడా కాకుండా సమర్థించుకుంటున్నారు చూసావా. జంతువులు కొవ్వు గలవలేదు అంటే దొంగే దొంగ అని అరిచినట్లు కల్తీ చేసి ఎన్డీడీబీ అంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది 1965 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్లో నెలకొల్పారు సార్. అంటే డైరీని ఎలా డెవలప్ చేయాలా అంటే డైరీకి సంబంధించిన ప్రొడక్ట్లన్నీ కూడా పెరుగైతేనేమి, పాలైతేనేమి, నెయ్యి అయితేనేమి వాటికి క్వాలిటీ అండ్ రీసెర్చ్ టెస్ట్ ల్యాబ్ కూడా అక్కడే ఉంటుంది సార్. దానికి మదర్ కంపెనీ కూడా కొన్ని ఉంటాయి. అంటే డైరీ ఎక్విప్మెంట్ అనమాట. డైరీ ఇండియన్ మిషనరీ మనకి కాంపోనెంట్స్ తయారు చేసే దానికి కూడా దాని కింద ఇంకో ఉంటాయన్నమాట. కాబట్టి నేషనల్ డైరీ లడ్డు అంటే నెయ్యి కాదు, అది ఆయిల్ కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్తా ఉంటే వీళ్ళు బజార్కి ఎక్కి కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు మహాపాపం చేసిండు, మహాపాతకం చేశారని చెప్పి డ్రామాలు మొదలెట్టారు చూసావా. వీళ్ళకి ఇట్టగా సార్ డ్రామాలు అనేవి. ఇప్పుడు ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి డ్రామా కంపెనీ పార్టీని. ఈ వైసీపీ పార్టీ ఎలా డ్రామాలు ప్లే చేస్తుందంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ప్రజాధనాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే సీమాంధ్ర నేల కానీ తెలంగాణ బిడ్డల ఆస్తి కొల్లగొట్టేసి గొల్ల చేసేసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు తన అవినీతి మీద నమోదు చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నాటి సిబిఐ అతన్ని జైలుకి పంపిస్తే దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే రాజకీయంగా తిప్పారు చూసావా. అవినీతి చేయలేదని చెప్పలేదు, మా మీద రాజకీయ కక్ష తీసుకున్నారు, తండ్రి లేని బిడ్డ ఇలాంటి వేద ఉపనిషత్తుల్లోగా ఏదో పుణ్యాత్ముడైనట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జాతి సంపదను కొల్లగొట్టి రాజకీయ పార్టీని పెట్టుకొని 16 నెలలు జైలు నుంచి బయటకు వచ్చేసి మా మీద కక్షది దేనికి? అసలు వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుంది సార్ ఎవరికైనాను? నేను తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పలేదు సార్. నేను ప్రజల సంపదను దోపిడీ చేయలేదని ఏ రోజు చెప్పలా. లడ్డూ కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పలా. అంటే ల్యాబ్ రిపోర్ట్లన్నీ స్పష్టంగా చెప్తా ఉంటే కల్తీ జరిగినాయని
అసలు ఒక విధంగా రాష్ట్రంలో ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, జర్నలిస్టులు అందరూ కూడా సార్. ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలనా వర్గం ఏం చేస్తారంటే ఒక జిల్లాకు పరిమితం కాదు సార్ పరిపాలన అనేది, అన్ని జిల్లాల సమతూకంగా ఉంటుందన్నమాట. మీరు లాస్ట్ పరిపాలనా కాలం చూసుకోండి ఈవి రావు గారు, మొత్తం కడప మిడతల దండు రాష్ట్రం మీద పడి అన్ని శాఖల్లో పడి మొత్తం వాళ్లే సార్. అంటే ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ రాష్ట్ర డీజీపీతో మొదలు పెడితే, రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో మొదలు పెడితే, గనుల శాఖ డైరెక్టర్తో మొదలు పెడితే, మైనింగ్ శాఖ ఇట్లా బేవరేజ్ శాఖ డైరెక్టర్తో మొదలు పెడితే, దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్తో మొదలు పెడితే, దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓతో మొదలు పెడితే, తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటే మెయిన్ దోపిడీ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడల్లా కడప వాళ్ళని పెట్టుకొని కడప గ్యాంగ్ మొత్తం దూరిపోయినారు సార్. ఈవెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా చీఫ్ విప్లుగా ఉన్నోళ్ళు కూడా వాళ్ళే. వరుసగా తీసుకోండి సార్ ఆ లిస్టు. మీరు తిరుమల లడ్డు అన్నారు, ధర్మారెడ్డికి ఏం పని సార్? ధర్మారెడ్డి ఎక్కడోడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? వైవి సుబ్బారెడ్డి ఎక్కడోళ్ళు? ఏంటి హిందూ మతానికి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? బోమన కరుణాకర్ రెడ్డికి హిందూ మతానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ముసుగు ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ అని నేను మొట్టమొదటి నుంచి అందుకే అంటాను సార్. ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ బ్యాచ్కి వీళ్ళు అసలు ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారు? అందువల్ల ఏంటంటే హిందువులు కాని వాళ్ళు అందరినీ తీసుకొచ్చి తిరుమల కొండ మీద ఎందుకు ఏర్పాటు చేశారంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే వాటికన్ సిటీని దాటిపోయి ప్రపంచంలో ప్రఖ్యాతి పేరు కాంచుతా ఉంటే, మీరు ఈ మధ్య ఒక కుర్రోను చూసుంటారు, మీరు చాలామందికి తెలియదు, తెలంగాణ ఖమ్మం జిల్లాకి సంబంధించినట అజయ్ అనే పాస్టరు ఏం చెప్తాడంటే, తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ల జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా క్రిస్టియన్ల జిల్లా, గుంటూరు జిల్లా క్రిస్టియన్ జిల్లా, చీరాల అది బాపట్ల క్రిస్టియన్ల అడ్డా, ఇది క్రిస్టియన్ల రాజ్యం రా మీరేంద్ర మాట్లాడేదని ఒక ప్రసంగంలో నేనన్నా సార్. అంటే చూడండి, అంటే మతమౌఢ్యంలో మతాన్ని ఒక అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంకి వచ్చేసి రాజ్య సంపదని రాజ్య ప్రజల్ని మోసం చేయటమే కాకుండా తిరుపతి లడ్డూను కల్తీ జరగలేదని హైందవ భక్తుడు ఎవరు భావించడం లేదు సార్. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళు మాట చెప్పం మడం తప్పం అంటారు కదా, నాలికి మడత పెడుతున్నారనమాట. ఇప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చేసరికి భయము టన్నులు ఉంది. నేను అనేది గవర్నమెంట్ని ఆ రిపోర్ట్ పత్రాలు మీరు సీక్రెసెన్స్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఫార్మేషన్ చేసి ఏదైతే సిబిసిఐడి సిట్టు ఈ 3 దర్యాప్తులు ఇచ్చిన రిపోర్టు గ్రామానికి కరపత్రాలు వేసి పంచండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ అందరికి రాదు, తెలుగు భాషలో వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు, సుప్రీంకోర్టు అండర్ కింద ఇచ్చిన రిపోర్టు పత్రాలని ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించి, ప్రభుత్వమే అధికారికంగా ముద్రించి ఆ పత్రాలు ఇంగ్లీష్ ఒక పేజీ తెలుగు ఒక పేజీ, అంటే మళ్ళీ వీళ్ళు మార్చి రాశారని అంటారు కదా, లెఫ్ట్ సైడ్ ఇంగ్లీషు రైట్ సైడ్ తెలుగు పెట్టేసి ఒక పాఠ్య పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే ముద్రించి ప్రతి పౌరుడికి హైందవ భక్తులందరికీ ఇచ్చేసేయండి. నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయి. మీరు దాపెట్టుకోవటం వల్ల ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు. రిపోర్ట్ వచ్చిన తెల్లవారే వైసీపీ వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు మహాపచార యజ్ఞం అని ఏదో చేశాడు. అసలు కరుణాకర్ రెడ్డికి అసలు మాట్లాడే అర్హత ఏముందని నేను అంటాను సార్. తిరుమలలో ఉండేది దేవదేవుడు కాదు బండరాయి, తిరుమలలో ఉండేది దేవదేవుడు కాదు బండరాయి అన్నటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నాడంటే అంతకంటే సిగ్గుమాలినటువంటి మనిషి ఇంకొకడు ఈ భూమండలం మీద పుట్టాడు సార్. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపునిచ్చింది, ఈ దేవాలయాలకు పోయి ప్రక్షాళన చేయండి అని. అవును సార్, ఇప్పుడు దేవాలయంతో నీకేం సంబంధం? వాళ్ళ నాయకుడు చెప్పుకున్నాడు కదా, నేను క్రిస్టియన్ని, నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతాను, నేను బైబిల్ భక్తుడని చెప్పిన తర్వాత తేట తెల్లమైన తర్వాత మీకేం పని రా దేవాలయాలతోటే? అసలు మీరు ఎవర్రా బాబు? అసలు ఈ దేశానికి మీకు సంబంధం ఏందని నేను అంటున్నాను. మీరు యాడికెళ్ళి వచ్చారు, దేనికి వచ్చారు మీరు? అసలు మీకు సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత కానీ నైతిక విలువలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తిరుపతి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హతనే కోల్పోయారు. దేవదేవుడు గుడి చెట్టేసిన గుడిచెట్టు ఫ్యామిలీ అది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి అన్నా హిందువుల్ని పరమతం అసహనం అంటారు, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చినటువంటి దగులుబాజీ కుటుంబం అది.
ఆ కుటుంబం గురించి చెప్తుంటే హిందువులందరూ వినాలా. కాబట్టి నేనంటే ఒకటే కాల్పరిస్తున్నా సార్, హిందువులు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మితే అంతకు మించి దేశద్రోహం ఇంకొకటి ఉండదు. హిందువులు ఎవరు కూడా ఈ కన్వర్షన్ కంటామినేటెడ్ అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కానీ నమ్మితే దేశద్రోహానికి పాల్పడినట్టే హైందవ సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కల్తీయే జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది, ఈ చంద్రబాబు నాయుడు మహాపచారం చేశాడు అనేది ఒక ప్రచారం, వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టారు దాన్ని. మరి ప్రభుత్వం ఎందుకు దీని మీద మేనమేషాలు లెక్కిస్తుంది? ప్రభుత్వంగా సార్ సాధు సంతువులు ఏం చెప్పాలి, ఈహెచ్పి ఉంది, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ ప్రతినిధులు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ ఉంది, పీఠాధిపతులు ఉన్నారు, ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన మనకి విశాఖపట్నంలో వాడి పేట వాడేసుకొని శాతబడులు స్వామి అంటాను నేను ఎప్పుడు. వాడి పేట వాడేసుకొని ఒక పీఠం పెట్టుకున్నాడు కదా, వాడు ఎందుకు బయటికి రావటం లేదు? ఈ స్వామీజీలందరూ ఎందుకు బయటికి రావటం లేదు? ఏం చిన్నజయ స్వామి నోరు పడిపోయిందా ఏంది? చిన్నజయ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? కంచి పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదు? చాలా పీఠాలు ఉన్నాయి కదా, హిందూ పీఠాలు చాలా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు? భారతీయ జనతా పార్టీలో మేము హిందువులకి బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడటం లేదు? బజరంగ దళాలు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? ఆర్ఎస్ఎస్ నాయకులు ఎందుకో నోరు ఎందుకో కుట్టేశారు ఆర్ఎస్ఎస్ నాయకులకి ఏమన్నా? ఈ మఠాలన్నిటికి కూడా హైందవ ధర్మ ప్రచారం అని చెప్పేసి టీటీడీ నిధులు ఇస్తుంది. అదే ఈ మఠాలన్నీ ముఠాలు కట్టినటువంటి ఈ మఠాల్లో ఉన్నటువంటి కాషాయం కట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి పీఠాధిపతులందరూ ఎందుకు మాట్లాడటం లేదు? సాధు సంతులు ఎందుకు మాట్లాడటం లేదు? అంటే కల్తీ జరిగిన మాట నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కింద పనిచేసే ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని ఇంగ్లీష్లో ఉన్న రిపోర్ట్ని తెలుగులో తర్జుమా చేసి గ్రామం పంచండి, ప్రతి రామాలయంలో పంచండి, ప్రతి వైష్ణవ దేవాలయాల్లో శైవ దేవాలయాల్లో రిపోర్ట్లు పెంచండి. సీక్రెట్కి ఎందుకు పెట్టుకున్నారు రిపోర్ట్లు? అందువల్ల ఎందుకు పంచడం లేదు సార్? మీ కాడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, గవర్నమెంట్ కాడ ఉంది ప్రెస్, తిరుమల తిరుపతి దేవస్థానం కాడ ప్రెస్ ఉంది, రిపోర్ట్ రావాలి ప్రభుత్వం ఎందుకు లేదు? రిపోర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం కాడ ఎందుకు లేదు సార్ రిపోర్టు? హైకోర్టుకి ఇచ్చారు కదా, ఆ కోర్టు నుంచి తీసుకోవచ్చు కదా, ఆ కోర్టు నుంచి తీసుకోవచ్చు కదా. ఆ రిపోర్ట్ పంచండి, తేట తెల్లం అయిపోద్ది కదా. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతిమంతులో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దుష్టులో అనేది తేలిపోద్ది కదా. ఈవీరావు గారు, ప్రభుత్వం మీరు చెప్పిన సూచన పాటిస్తుంది చూద్దాం. ప్రభుత్వం పాటించకపోతే మెట్టి తీసుకొని కొడతారు, పాటించకపోతే మెట్టి తీసుకొని కొడతారు దేవాదాయ శాఖ మంత్రిని. ఏం బాధ్యత లేదా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డికి? పొడుగు మాటలు మాట్లాడుతుంటారు ఆయన పెద్దరెడ్డి. ఆయన బాధ్యత ఆయన తీసుకొని ప్రింటింగ్ చేయించేసి ముద్ర చేసి ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి ఇవ్వాలా, ప్రతి టీచర్కి, ప్రతి లెక్చరర్కి, ప్రతి ఆడిటర్కి, ప్రతి డాక్టర్కి, ప్రతి గ్రంథాలయంలో కూడా పెట్టాలి ఆ రిపోర్ట్ కాపీలు. మీరు చెప్పేది ఏంటంటే ప్రభుత్వమే కాదు ప్రతి హిందువుడు దీని మీద స్పందించాలి. ఆ రిపోర్ట్ ఇస్తే మేము ముద్రించి ఇస్తాం. ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి, మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రింటింగ్ చేసి అందరికి మేమే పంచుతాం. అందువల్ల మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ మేము తీసుకుంటాం, మీకు అంత చేతగాని ఎదవలైతే మేము ప్రింట్ చేసి ఇస్తామని చెప్తుండా. చూద్దాం, ఇది ప్రభుత్వ కార్యక్రమే కాదు, హిందూ మత ధర్మ ప్రచారకులు కూడా దీని మీద స్పందించాలి, దీన్ని ఎదుర్కోవాలనేది మన మధు చెప్తున్నటువంటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.